ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17వ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ సీజన్ లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ కి జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ ఈ లీగ్ లో 4గోసారి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై 8 వికెట్ల తేడాతో కేకేఆర్ భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి తో పాటు కేకేఆర్ బౌలర్లు సమిష్టంగా రాణించడంతో మొదటగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ స్టార్ పేసర్ స్టార్క్ వైభవ్ అరోరా ఆరంభంలోనే హైదరాబాద్ ను దెబ్బకొట్టి కోలుకోనియకుండా చేశారు. పంజాబ్ తో గత మ్యాచ్ లో మాదిరిగానే స్టార్క్ తొలి ఓవర్లో రెండో బంతికే ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్ చేశాడు. రెండో ఓవర్లో అరోరా బౌలింగ్ లో అభిషేక్ శర్మ క్యాచ్ ను రెసిల్ పట్టడంతో నిష్క్రమించాడు. స్టార్క్ 5 ఓవర్లో వరుస బంతుల్లో నితీష్ రెడ్డి, షబాబ్ ను అవుట్ చేసి మరోసారి దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠితో జత కలిసిన క్లాసెన్ 21 బంతుల్లో 32, 3 ఫోర్లు, 1 సిక్స్ సన్ రైజర్స్ ను ఆదుకున్నాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డు వేగం పుంజుకుంది. వికెట్ ను కాపాడుకుంటూనే త్రిపాఠి 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ బౌలింగ్ మార్పుగా వచ్చిన వరుణ్ చక్రవర్తి 11వ ఓవర్లో క్లాసెన్ ను అవుట్ చేయడంతో ఎస్ఆర్హెచ్ పరిస్థితి బాలేదు. సన్ రైన్ 14వ ఓవర్లో అబ్దుల్ సమాద్ 16తో సమన్వయ లోపం కారణంగా త్రిపాఠి రన్అట్ కావడంతో పాటు సన్వీర్ సింగ్ డకౌట్ అయ్యాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్కతా ముందు నుంచే హిట్టింగ్ కు దిగింది. పవర్ ప్లేస్ లో రెహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, 2 ఫోర్లు, 2 సిక్సర్లు. సునీల్ నైరన్ 16 బంతుల్లో 21, 4 ఫోర్లు మెరుపులు ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు నిష్క్రమించిన వారి స్థానాల్లో వచ్చిన వెంకటేష్ అయ్యర్, సారథి శ్రేయస్ అయ్యర్ కూడా దూకుడుగా ఆడారు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన వెంకటేష్, భువి, కమిన్స్ బౌలింగ్ లో భారీ షాట్లాడాడు. ఇద్దరు బాదుతున్న కమిన్స్ బౌలర్లను మార్చలేకపోవడంతో ఈ జోడీ స్వేచ్ఛగా ఆడి అర్ధశతకాలతో పాటు మ్యాచ్ ను ముగించింది. 10 ఓవర్లోనే 100 పరుగుల మార్కును దాటిన కోల్కతా మరో 6.2 ఓవర్లు మిగిలుండగానే గెలిచి ఫైనల్స్ కు దూసుకెళ్లింది.